నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. గ్యాప్ తర్వాత దాన్ని ఫుల్ఫిల్ చేస్తూ మనందరినీ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులతో అలరించడానికి మన ముందుకు వస్తున్న వడ్డే నవీన్ గారు. మేము మీ సినిమాల దగ్గర ఆగాం, మీరు అక్కడే ఆగిపోయారండి. మీరు ఇంకా హ్యాండ్సమ్గా తయారయ్యారు. ఇప్పుడే నాకు ప్రియాంక చెవులో చెప్తున్నారు, ఆయన ఎక్కడ చూసినా చాలా హ్యాండ్సమ్గా కనిపిస్తున్నారు కదా అని. సో ఎస్ నవీన్ గారు, ఓవర్ టు యూ. అందరికీ నమస్కారం. మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఇది నేను చేసేది, యాక్ట్ చేసేది అండ్ ప్రొడ్యూస్ చేసే ఫస్ట్ ఫిలిం. సో ఆయనకి రెస్పెక్ట్స్ ఇవ్వడానికి ఫ్యూ సెకండ్స్ విల్ జస్ట్ పే హోమేజ్. Yeah. So firstly, I want to address one thing is చాలా మంది ఫ్యాన్స్ చాలా మీడియాస్లో లేకపోతే కలిసినప్పుడు కానీ అసలు వడ్డే నవీన్ గారు ఎక్కడున్నారు, ఇక్కడ ఉన్నారా లేరా అనే ఈ సందేహం అనేది చాలామందికి ఉంది. నేను ఎప్పుడూ హైదరాబాద్లోనే ఉన్నాను, బట్ ఎక్కువ ప్రెస్లో కానీ అట్లా కనపడలేదు కాబట్టి ఐ వాజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ విత్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ ఇన్ మై ఓన్ హోమ్లీ లైఫ్. సో అయినప్పటికీ ప్రతిసారి ఫ్యాన్స్ కానీ ఆడియన్స్, తెలుగు ఆడియన్స్ కానీ ఎక్కడోసారి నన్ను గుర్తు చేస్తూనే ఉన్నారు. ఫర్ దాట్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. కమల్ అన్నట్టు అసలు నేను సినిమా చేయకూడదు అనుకున్నా ఫస్ట్. గీత గారు అడిగారు బ్రేక్ ఇచ్చారా తీసుకున్నారా అని కదా. సో రెండు ఉన్నాయి. బ్రేక్ ఎలా వచ్చిందంటే మంచి సినిమాలు, నాకు నచ్చిన సినిమాలు రాలా, వచ్చే సినిమాని నేను చేయలే. సో అట్లా రెండు విధాలుగా బ్రేక్ వచ్చింది. బట్ దెన్ ఆ తర్వాత చాలామంది కథలు వినిపిస్తూ ఉన్నారు, వింటా ఉన్నాను. ఆల్మోస్ట్ లైక్ 5 years అనుకుంటా. సతీష్ అయితే మా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ఆల్మోస్ట్ ఒక 3 years నుంచి ఎక్స్టెన్సివ్గా ఎన్నో నెంబర్ ఆఫ్ స్క్రిప్ట్స్ విన్నాను. అన్ని థ్రిల్లర్స్ బాగున్నాయి, బాగోలేదు అంటలేదు కానీ బట్ నేను అనుకున్న స్టైల్లో లేదని నాకు అనిపించింది. దెన్ కేమ్ కమల్ వచ్చినప్పుడు త్రిమూర్తులు క్యారెక్టర్ ఒకటే చెప్పాడు. కథ సూసాయిగా ఉంది కానీ బట్ నాట్ ఇన్ ఫుల్. క్యారెక్టర్ నచ్చింది, టైటిల్ చెప్పాడు ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. ఈ రెండితో ఆల్మోస్ట్ 1 year కూర్చున్నాను, డెవలప్ చేశాను. సో అక్కడి నుంచి డెవలప్ అయ్యే లాస్ట్ మినిట్ వరకు కూడా సినిమా చేస్తానా లేదా అనేది సందేహమే. వస్తే మంచిది చేద్దాం, లేకపోతే ఇట్లా ప్రశాంతంగా ఉందాం అన్నదే ఐడియా. సో ఎప్పుడైతే ఫుల్ఫిల్లింగ్గా కథ వచ్చిందో దెన్ వీ స్టార్టెడ్ ప్రొడక్షన్ అండ్ షూటింగ్ వైజ్ వెరీ ఫాస్ట్గా అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ కూడా బాగా ఫాస్ట్గా అయింది. సో ఈ సినిమాకి హై క్వాలిటీ స్టాండర్డ్స్ ఉంటాయి. కథ పరంగా, కంటెంట్ పరంగా స్ట్రాంగ్గా ఉంటుంది. అఫ్కోర్స్ ఆడియన్స్కి నచ్చాలి, అది వేరే విషయం. దీంట్లో చేసిన ఆర్టిస్టులు కానీ ప్రతి ఒక్కళ్ళు దే హ్యావ్ రియలీ పుట్ దెమ్ సెల్స్, ఎస్పెషలీ మై టీమ్. కార్తిక్ అనివ్వండి, కళ్యాణ్ కానీ, భిక్షపతి గారు కానీ, అందరూ, మన ఎడిటర్ విజయ్, ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ వర్క్ యాజ్ అ హోమ్లీ టీమ్. ఏదో డబ్బుల కోసం చేస్తున్నాం అనుకోకుండా దే రియలీ వర్క్డ్ హార్డ్ అండ్ దే పుట్ దెమ్ సెల్స్. సో ఇట్లా ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు అనేది ఫామ్ అయింది. పోస్ట్ ప్రొడక్షన్ కూడా అయిపోయింది, రెడీ ఫర్ రిలీజ్. అండ్ ఈ అన్నిటికీ ఇప్పుడు ఆడియన్స్ ఎంత అడిగినా ఎప్పటికప్పుడు మీడియా దాన్ని ప్రమోట్ చేస్తూ ఇన్నేళ్లుగా 10 ఏళ్ళుగా నేను కనిపించకపోయినా కూడా ఎక్కడో దగ్గర నా ప్రస్తావన తీసుకొచ్చి ఒక్కొక్క ఆర్టికల్స్ వేసి ఇట్లా చేసినందుకు ఐ వుడ్ రియలీ థ్యాంక్ ద ప్రెస్ ఫర్ ఇట్. And coming to my heroine, Rasi, she's an excellent performer. And performance took part 2. She's a very producer-friendly artist. ఎట్లా అంటే టైంకి రావటం,
ముందే టైంకి ఉంటూ ప్రిపేర్ అవటం దానికి సీన్ ఇస్తే షీఈ్ ఆన్ ద జాబ్ అండ్ షీఈ్ మల్టీ టాలెంటెడ్. చాలా బిజినెస్లో కూడా చేస్తాను. సమ్ టైమ్స్ వెన్ ఐ సీ హర్ ఇట్ ఇంటిమిడేట్స్ మీ, ఏంటి ఈ పిల్ల ఎట్టా చేస్తానని. సో ఆల్ దిస్ ఇస్ అన్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ హర్ అండ్ దట్స్ అబౌట్ రాశి. అండ్ ఓవరాల్గా ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు స్ట్రాంగ్ కంటెంట్తో మీ ముందుకు వస్తుంది. I hope all of you will like it, and I really thank the audience for keeping me alive for the last 10 years. Thank you. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.